శ్రీ మాతే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీన శనివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన పాల్గొన్న అమావాస్యలోపు కన్యా రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలైన మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఎందుకనంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పుల కారణంగా కన్యా రాశి వారి యొక్క జాతకంలో అనేక రకాల పెను మార్పులు కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారి జీవితంలో ఈ పాల్గొన అమావాస్యలోపు ఎలాంటి గోచార ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికైతే ఈ అమావాస్యలోపు ఒక వ్యక్తి కారణంగా వీరు 2 ప్రమాదాలను అయితే ఎదుర్కోబోతున్నారు. ఇక ఆ ప్రమాదాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక ఆ వచ్చే ప్రమాదాల నుండి కన్యా రాశి వారు ఏ విధంగా తప్పించుకోవాలి, అలాగే కన్యా రాశి వారు అననుకూల వాతావరణాన్ని అనుకూలమైన వాతావరణంగా మార్చుకోవడానికి ఈ కన్యా రాశి వారు చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ కన్యా రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే ఈ రాశి వారు అస్సలు వదిలిపెట్టారు. అది బంధమైన, స్నేహమైన, ముఖ్యంగా కన్యా రాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామితో చాలా అన్యోన్యంగా ఎంతో ప్రేమగా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి చిన్నపిల్లలంటే ఎంతో ప్రాణం. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు చాలా సున్నితమైన మనస్సు, స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు చేసేటటువంటి పనులు, వారి ప్రవర్తన ఎదుటి వారికి భయాన్ని కలిగించే విధంగా కూడా ఉంటాయి. కానీ వీరు ఏ పని చేసినా కూడా అందులో మంచి ఫలితాన్ని, మంచి లాభాన్ని ఎదుటివారికి కలిగేలా చేస్తారు. అలాగే వీరు కూడా లాభపడతారు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మార్చి 29వ తేదీన రాబోతున్న పాల్గొన్న అమావాస్యలోపు వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగానైతే 2 ప్రమాదాలు జరగబోయే పరిస్థితులు వీరి జాతకంలో గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఆ 2 ప్రమాదాలు ఏంటి అనే విషయానికి వస్తే కన్యా రాశి వారి జాతకం ప్రకారం వారికి ఈ అమావాస్యలోపు పొంచి ఉన్న మొదటి ప్రమాదం ఏమిటి అంటే ఉద్యోగ జీవితంలో ఈ ప్రమాదం అయితే కనిపిస్తుంది. అంటే కన్యా రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ కార్యాలయంలో ఈ సమయంలో మీరు చేయని తప్పుకు మీరు ఆరోపణలు, నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలా అంటే మీ తోటి సహోద్యోగులలో ఒకరు మిమ్మల్ని విరోధులుగా భావించేవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు మీ మీద జెలసీతో మీ పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెబుతారు. అలాగే మీ ఆఫీసులో ప్రతి ఒక్కరి దగ్గర మీ గురించి చెడుగా ప్రచారం కూడా చేస్తారు. అలాగే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా వారు చిత్రీకరిస్తారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు పనులు చేసే కార్యాలయంలో మీరంటే గిట్టని వారు, మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క కార్యకలాపాలు, అలాగే వారు చేస్తున్న ప్రతి పనిని మీరు మాత్రం గమనిస్తూ ఉండాలి. అలాగని అందరినీ అనుమానించడం కాదండి. ఒకవేళ మీ శ్రేయోభిలాషులు కాకుండా ఉండేవారు, అంటే మిమ్మల్ని విరోధిగా భావించేవారు, మిమ్మల్ని చులకనగా చూసేవారు, అలాగే మీతో మాట్లాడేటప్పుడు కోపంగా కసురుకునేలా మాట్లాడుకునేవారు, అలాగే మీరు వస్తుంటే ముఖం తిప్పుకున్నవారు ఎవరైతే ఉంటారో వారితో మీరు స్నేహంగా ఉండేందుకు ప్రయత్నం చేయకండి. వారు మీ యొక్క మంచితనం వల్ల మారే పరిస్థితులు ఎప్పటికీ ఉండవు. కాబట్టి ఈ విషయంలో మీరు సౌమ్యంగా వివరించినట్లయితే సమస్యను అధిగమించగలుగుతారు. ఒకవేళ వారు మీపైన ఆరోపణలు, నిందలు వేసినట్లయితే అవి నిజం కాదని నిరూపించడానికి ప్రయత్నం చేయండి. మీరు మాత్రం మౌనంగా ఊరుకున్నారంటే మీ పై అధికారులే కాకుండా మీ ఆఫీస్లోని ప్రతి ఒక్కరు కూడా మీరు చేయని తప్పు
చేసినట్లుగా భావించడం జరుగుతుంది. కాబట్టి మీ ఉద్యోగ జీవితం పైన అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరు మీ ఆఫీస్లో ఎంతైనా జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మార్చి 29వ తేదీన రాబోతున్నటువంటి పాల్గొన అమావాస్య లోపు మీ జాతకంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే రెండవ ప్రమాదం ఏమిటి అంటే, గృహిణులు ఈ కన్యా రాశిలో ఎవరైతే ఉన్నారో వారికైతే ఇరుగు పొరుగు వారి వల్ల మీరు నలుగురిలో బ్లేమ్ అయ్యేటటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఈ సమయంలో మీకు గ్రహాల యొక్క స్థితిగతులు కొంతవరకు అననుకూలంగా ఉంటాయి, అంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు వారితో, అంటే మీ ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి కన్యా రాశికి చెందిన స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, మీ నైబర్స్ అంటే మీ ఇరుగు పొరుగు వారితో ఈ సమయంలో మీకు గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వారి మూలంగా మీరు ఎన్నో చిక్కుల్లో పడబోతూ ఉన్నారు. అలాగే మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కన్యా రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం, లేకపోతే మీరు వేరొక వ్యక్తి గురించి ఒకరి దగ్గర చర్చించడం వల్ల కావచ్చు, మీరైతే ప్రమాదంలో పడే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు మీ వ్యక్తిగత విషయాలు వేరే వారితో షేర్ చేసుకున్నట్లయితే, అంటే ఎవరికి చెప్పకూడని పర్సనల్ విషయాలు వారితో చర్చించినట్లయితే కనుక దానికి 4 మాటలు కలిపి మిమ్మల్ని అయితే చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా మీరు నలుగురిలో బ్లేమ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు మీ స్నేహితులతో, మీ సన్నిహితులతో, అలాగే మీ ఇరుగు పొరుగు వారితో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ విధంగా కన్యా రాశి వారికి ఈ మార్చి 29వ తేదీన రాబోతున్నటువంటి పాల్గొన్న అమావాస్యలోపు మీ ఇరుగు పొరుగు వారితో మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీ సన్నిహితులతో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు వారి జీవితంలో చూసినట్లయితే మీ తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారైతే మిమ్మల్ని టార్గెట్ చేసి మీరు చేయని తప్పుకు మీ మీద ఆరోపణలు, నిందలు వేసే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ 2 విషయాలలో, ఈ 2 ప్రమాదాల పట్ల కన్యా రాశి వారు ఈ అమావాస్యలోపు జాగ్రత్తగా ఉండాలి. అయితే కన్యా రాశి వారు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి మీరు బయటపడటానికి, అలాగే అనుకూలమైన వాతావరణాన్ని అనుకూలమైన వాతావరణంగా పొందుకోవడానికి, అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివభగవానునికి దీపారాధన చేసి మీకు వీలైనంతసేపు శివనామ స్మరణలో ఆలయంలో గడపండి. ఈ విధంగా మీరు చేస్తే కన్యా రాశి వారికి అంతా కూడా ఈ ఉగాది పర్వదినం నుండి శుభమే కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.